18 మీటర్లకు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. కొత్త ఆయకట్టు అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే 40 లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశ్యామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం. మరి దీన్ని కూడా కేవలం ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు, ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి అని. అంటే ఒకవేళ ఒకటి విఫలమైనా నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు. అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు, ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తి ఆల్ ద వే కొండపోచమ్మ సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతా ఉన్నాయి 88 మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి. అంటే 3 రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు. కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. లేదా ఎస్ఆర్ఎస్పీ నుంచే ఓవర్ఫ్లో ఫ్లడ్ ఫ్లో ద్వారా వస్తే మిడ్మానేర్ నుంచే నీళ్లు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా కుదరకపోతే మేడిగడ్డ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునే విధంగా ఇన్ని ఆల్టర్నేటివ్స్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు, మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో ఆలోచనతో మనం నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, సింగూర్ కానీ, అప్పర్ మానేర్ కానీ ఇట్లా మీడియం తరహా ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని కూడా వాటి ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసే విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది. కొత్త ఆయకట్టు, స్టెబిలైజ్ చేసే పాత ఆయకట్టు మొత్తం కలిపితే 40 లక్షల ఎకరాలకు ఆనాడు కాళేశ్వరం ద్వారా ఎజెండా మనం ఆలోచనలో పెట్టుకున్న కార్యక్రమం. శివాలయంలాగా శిథిలమైపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు జల కళతో జీవం పోసుకున్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే. వరద కాలువ ఫ్లడ్ ఫ్లో, మా కళ్ళ ముందే ఫ్లడ్ ఫ్లోలో ఒకనాడు పిల్లలు క్రికెట్ ఆడుకున్న పరిస్థితి, తుమ్మలు మొలిచిన దుస్థితి, కాకతీయ కాలువలో తుమ్మలు మొలిచిన పరిస్థితి, ఫ్లడ్ ఫ్లోలో పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి మీరు చొప్పదండిలో, అక్కడ అదేవిధంగా మన పక్కనే ఉండే కోరుట్లలో, అదేవిధంగా బోయిన్పల్లి ఆ ప్రాంతంలో మీరు పోయినట్టయితే మీకు తెలుస్తుంది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఆ ఫ్లడ్ ఫ్లోని ఏ రకంగా గతంలో ఉండేదో మాకు